ఇప్పుడు గతంలో 2 సార్లు 2 సంఘటనలు జరిగాయండి. చెన్నారెడ్డి గారి టైంలో ఒక రిలాక్సేషన్ పీరియడ్ వచ్చింది. ఆ టైంలో విస్తృతంగా సభలు, సమావేశాలు జరిగినాయి. బయట తిరిగారు. ఎక్స్‌పోజ్ అయింది పార్టీ, నష్టం జరిగింది అనేది కూడా ఒక ఆత్మవిమర్శ ఉంది అప్పుడు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చర్చల పేరుతో బయటకు రావటం, మళ్ళీ పార్టీ ఎక్స్‌పోజ్ అయింది, మళ్ళీ నష్టాలు జరిగాయి అనేటువంటి చర్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిషేధం ఎత్తేస్తే అలాంటి ప్రమాదం ఏదైనా జరిగే అవకాశం ఉందా? అంటే నిషేధం ఎత్తివేస్తే అణిచివేత అనేది ఇల్లాజిక్ అనుకుంటాను. నిషేధం ఎత్తివేస్తే స్వేచ్ఛ వస్తుంది. స్వేచ్ఛ వస్తే ప్రజా సంచలనాలు జరుగుతాయి, ప్రజల వ్యక్తీకరణ పెరుగుతుంది, ప్రజలు సభలు సమావేశాలు పెట్టుకుంటారు, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పోరాడతారు. ఇది చాలా ప్రధానమైన విషయం. ఇక మీరు అంటున్నది మావోయిస్టు పార్టీకి లేదా అప్పట్లో నిషేధం ఎత్తివేసినప్పుడు అప్పటి పీపుల్స్ వార్ పార్టీకి లాభాలు జరిగాయా నష్టాలు జరిగాయా అనేది చాలా చిన్న విషయం. అసలు మేము మాట్లాడుతున్నది సమాజం వైపు నుంచి, ప్రజల వైపు నుంచి. వాళ్లకు నష్టం జరిగి ఉంటే నేనేమంటానంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఒకవేళ 94 నిషేధం ఎత్తివేసిన తర్వాత మీరన్న దాని ప్రకారం అదే నిజమై ఉంటే, నష్టం జరిగి ఉంటే, 2004లో చర్చల సందర్భంలో నిషేధం ఎత్తివేసిన తర్వాత వాళ్లకు నష్టం జరిగి ఉంటే, బహుశా వాళ్ళు ఈ 2 సందర్భాలలో నుంచి ఇప్పుడు నిషేధం ఎత్తివేస్తే ఆ గుణపాఠాల్లో నుంచి మరింత సమర్థవంతంగా ఈ అవకాశాలు వాడుకుంటారు కావచ్చు. మేము డిమాండ్ చేయడం ఏంటంటే, ముందు అసలు వాళ్లను ప్రజాస్వామికంగా పనిచేయడానికి మీరు అవకాశం ఇస్తారా లేదా? పార్టీని పక్కన పెట్టండి. రాడికల్ విద్యార్థి సంఘం ఉంది, విద్యార్థులు పనిచేస్తుంది. ఇప్పుడు నిషేధం ఎత్తివేస్తే రాడికల్ విద్యార్థి సంఘాన్ని మావోయిస్ట్ పార్టీ పెట్టుకుంటుంది కావచ్చు. ఊహిద్దాం. పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? విద్యార్థుల దగ్గరికి వెళ్తారు. విద్యార్థుల దగ్గరికి వెళ్ళిపోయి సిలబస్ గురించో, లేకుంటే కార్పొరేట్ విద్య గురించో, నిరుద్యోగ సమస్య గురించో, వీటన్నిటి గురించి మాట్లాడతారు కావచ్చు. ఏం కొంపలు అంటుకుంటాయి? ఏం భూకంపం వస్తుందో దానివల్ల? ఏం రాదు కదా. పోనీ దానివల్ల మావోయిస్ట్ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుంది? ఇందాక మీరు అన్న దాని ప్రకారం ఏం నష్టం జరగదు. ఎక్కడైనా జరిగి ఉంటే ఒకవేళ వాళ్ళకు నష్టాలు ఆ రోజు వాళ్ళు రివ్యూ చేసుకుని ఉంటే మీరు అన్నట్టుగా తప్పనిసరిగా నేనేమంటానంటే అది వాళ్ళ ఆర్గనైజేషనల్ ఇష్యూ. మనం నిషేధం గురించి మాట్లాడడం, నిషేధం ఎత్తివేత గురించి ఆకాంక్షించడము మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి కాదు, తెలంగాణ సమాజం వైపు నుంచి. తెలంగాణ సమాజము భారతదేశానికి ఎంత దారి చూపిన సమాజం. హక్కుల విషయంలో, చైతన్యం విషయంలో, కళా సాహిత్యాల విషయంలో, భాషా సంస్కృతుల విషయంలో ఇట్లాంటి ఒక ఉజ్వలమైన సమాజాన్ని అణిచివేశారు. ఈ అణిచివేతకు సాధనంగా ఉపయోగపడుతున్నది నిషేధం. ఆ పార్టీ మీద నిషేధం పెట్టి అందరినీ అడ్డుకుంటున్నారు. కాబట్టి అది తీసేశారంటే ప్రజలు హాయిగా పాటలు పాడుకుంటారు, హాయిగా కవిత్వం రాసుకుంటారు, హాయిగా మీటింగులు పెట్టుకుంటారు, ఊరేగింపులు చేస్తారు, హాయిగా ఉంటుంది కదా. దాంట్లో ఏవైనా సమస్యలు వస్తే ప్రభుత్వం పరిష్కరించుకోవాలి. ఒకవేళ నిషేధం ఎత్తివేస్తే ఏవైనా సమస్యలు వచ్చాయని గతంలో అనుకున్నవి ఏమైనా ఉంటే అది మావోయిస్ట్ పార్టీ పరిష్కరించుకుంటుంది. అది మన సమస్య కాదు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇది మొదటి కార్యక్రమం పెడుతున్నారు మీరు. ఫ్యూచర్లో దీని ఎక్స్టెన్షన్లో ఇంకేం చేయబోతున్నారు మీరు? అంటే ఒకటి, ఈరోజు మిత్రులు పెద్దలందరూ మాట్లాడిన దాని ప్రకారం ఏంటంటే, సమాజంలో నిషేధం ఒక 10 ఏళ్ల కాలం పాటు లేదా అంతకు ముందు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన నిర్బంధం నిషేధాల వల్ల కూడా ఒక పెద్ద ఎత్తున ప్రజా వెల్లువ వచ్చి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నప్పటికీ మధ్యలో ఓవరాల్గా చూస్తే ఈరోజు తెలంగాణ సమాజం కోల్పోయింది చాలా. తెలంగాణ సమాజం గొంతెత్తి అరవలేనటువంటి ఒక విషాదకరమైన స్థితిలో ఉన్నది. కాబట్టి వాళ్లకు ఈ నిషేధం ఎత్తివేత అనేది మనందరి అవసరం. ఇది మేము ఎట్లా అనుకుంటున్నామో ఇది మావోయిస్ట్ పార్టీ సమస్య కాదనేసి ప్రజా సమాజపు సమస్య అనుకుంటున్నాము. ఈ పౌర సమాజపు గొంతుగా ఉండే మాలాంటి వాళ్ళం ఎవరమైనా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ నిషేధం ఎత్తివేత మన సమస్య అండి ఇది అని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలలో నిషేధాలకు, నిర్బంధాలకు, అక్రమ కేసులకు, నల్ల చట్టాలకు, అప్రజాస్వామిక చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు బలంగా అభిప్రాయం వచ్చింది. దీన్ని ఎట్లా తీసుకెళ్తాము అనే దాని గురించే ఈరోజు పథక రచన జరుగుతున్నది. ఈ పథకం తయారైన తర్వాత వీటికి వ్యతిరేకంగా పబ్లిక్ దగ్గరికి ముఖ్యంగా మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటి అంటే, మేము సాహిత్య సంఘం కాబట్టి ఇతర సాహిత్యకారుల దగ్గరికి తీసుకెళ్ళాలి, విద్యార్థుల దగ్గర తీసుకెళ్ళగలగాలి, అధ్యాపకుల దగ్గర తీసుకెళ్ళగలగాలి. అంటే సమాజపు వ్యక్తీకరణగా ఉండే మధ్యతరగతి దగ్గరికి దీన్ని తీసుకెళ్ళగలగాలి. ఆ మధ్యతరగతి బృందం మొత్తము కలిసి ఈ సమాజం మొత్తానికి మూలకందమైనటువంటి శ్రామిక ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలగాలి. ఆ పని చేసే క్రమంలో ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం అంటే గెలవడం వల్ల ప్రజాస్వామ్యం ఒకవేళ తెలిసి ఉండకపోతే, ఈ నా గెలుపు వెనక ప్రజాస్వామ్యము ప్రజలు ఉన్నారన్న ఎరుక రేవంత్ రెడ్డి కలగకపోతే, కొత్తగా జరగబోయే ఒత్తిడి వల్లనైనా సరే ప్రజాస్వామ్యం గురించి, ప్రజల అవసరాల గురించి ఆయనకు తెలుస్తుంది. తద్వారానైనా నిషేధం ఎత్తివేస్తాడన్నటువంటిది మా ఆలోచన.